నమస్తే అండి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ ఇది మాకు ఒకనొక టైంలోని మమ్మల్ని ఆదుకునే రెసిపీ అంటే ఆదుకుంది అన్నట్టు ఈ రెసిపీ. ఒక్కొక్క రెసిపీ వెనక ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. అవన్నీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము డిఫరెంట్ స్టేట్స్ లో ఉండేవాళ్ళం కదండి. ఆ వెదర్ కి తగ్గట్టు ఎట్లా ఉండేది అక్కడ రెసిపీస్ అంటే చాలా మంది అన్నారు రెసిపీస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, ఇలా ఎలా చేస్తారని. సో అదంతా కూడా ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందేనండి. అంటే ఆ ఏరియాకి తగ్గట్టు మేము చేసుకున్న రెసిపీస్ అన్నట్టు. దట్టు టైం టేకింగ్ కూడా ఉండదు కాబట్టి సింపుల్ గా చేసుకునేది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీన్ని ఇప్పుడు నేను ఏమైతే యూజ్ చేస్తున్నానో దాని ప్లేస్ లో మీరు ఎగ్ కూడా యూజ్ చేసి లేదంటే చికెన్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దాము, వచ్చేసేయండి. దీనికోసం మనం డిఫరెంట్ వెజిటబుల్స్ అయితే తీసుకోవచ్చు అండి. ఏమీ లేకపోతే ఉల్లిపాయలు, టమాటో తీసుకున్నా బాగానే ఉంటుంది. నా ఒక్క రెసిపీలోనే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటానండి. ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదండి, అదేంటంటే మేము పంజాబ్లో ఉండేవాళ్ళం అండి. బర్నాల్ అనే ఒక ఊరు ఉండేది. సో అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఏంటంటే వింటర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళకి లేదంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వింటర్ అనేది ఎలా ఉంటుందో. దట్టు పొలాల మధ్యన అట్లా ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ చలి ఉంటుంది అన్నట్టు. కనీసం 2-3 స్వెటర్లనే వేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలోని తెల్లవారే మేము స్కూల్కి వెళ్ళాల్సి, అంటే నేను వర్క్ చేసేదాన్ని స్కూల్లోని. మా బాబు నేను ఇద్దరం కూడా 6:30కి 6:45 కల్లా రెడీగా ఉండాల్సి వచ్చేది అన్నట్టు. అంత ఎర్లీగా మాకు వెహికల్ వచ్చేసేది పికప్ చేసుకోవడానికి. అంత ఎర్లీగా మనం బయలుదేరాలంటే ఈ టిఫిన్స్ అన్నీ కూడా సింపుల్గా ఉండేవే బాగుంటాయి కదండి. ఇడ్లీ త్వరగానే అయిపోతుంది కానండి అక్కడ పిండి అనేది పులియదండి, అసలు చాలా చప్పగా ఉంటుంది. బట్ ఆ టైంలో గ్రైండర్లు అలాంటివి ఏం లేదండి, మిక్సీతో ఉండేది. ఆ మిక్సీతో అంత బాగా వచ్చేవి కాదు కదా. అందుకని ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేవాళ్ళం అండి. అంటే అంత పులియదు అన్నట్టు, అది ఎలా ఉన్నది అలానే ఉంటుంది. అది అంతే తెలుసు కదండి, పులియకపోతే మనకి పిండి అంతా వేస్ట్ గట్టి రాళ్ళలాగా వస్తాయి ఇడ్లీలు. దట్టు మనకి ఇడ్లీ నూక అలాంటివి ఏం దొరకవండి. అంటే రీసెంట్ ఇయర్స్లో దొరకొచ్చు కానండి, అప్పుడు మేము ఉండేటప్పుడు అయితే అసలు దొరికేవి కాదండి. నేను చెప్తున్నది చాలా ఇయర్స్ బ్యాక్ అన్నట్టు దాని గురించి. సో అందుకని అప్పుడు పరిస్థితి అలా ఉండేది. కానీ వెజిటబుల్స్ కూడా చాలా చీప్గా అండి. అసలు క్యారెట్ ఇవన్నీ అయితే మేము కొనేవాళ్ళం కాదు, ఎందుకంటే అందరికి ఇంటి ముందు ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్లోని క్యారెట్, తర్వాత ఈ పీస్ ఉంటాయి కదండి గ్రీన్ పీస్, అవి కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ, మూలి ఇవన్నీ కూడా, కొత్తిమీర, పుదీనా అయితే వచ్చేది కాదండి, కొత్తిమీర మాత్రం బాగా వచ్చేది. ఇలాంటివన్నీ పండించుకునేవాళ్ళం అన్నట్టు. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం పక్క వాళ్ళు. అట్లా నార్త్ వాళ్ళు బాగా పండించేవారు. సో వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. అందులోని మా వారు నాన్ వెజ్ తినరు కదండి, అందుకనే ఈ వెజిటేబుల్స్తోనే బాగా ఎక్కువ వెరైటీస్ అనేవి చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు నేర్చుకునే టైం కదండి, కొత్తగాన. సో నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉండేరు, అందుకే నాకు అంత సౌత్ ఫుడ్ అంతా చేయడం సరిగ్గా రాదు. కానీ ఈ రెసిపీస్ అయితే మాత్రం నా ఓన్గా నేను చేసేస్తూ ఉంటానండి. ఈ కటింగ్ కూడా నాకు వితౌట్, అంటే మన చాప్ బోర్డ్ ఇవలాంటి ఏం అవసరం లేకుండా ఇలా మామూలు కత్తితో ఇలా కట్ చేయడమే బాగా అలవాటు అన్నట్టు. ఇటువంటి వెజిటేబుల్ అన్నీ ఇలాగే కట్ చేస్తాను. అది తీసేది కూడా ఆ పైన పీల్ చేస్తాం కదా, దానికి కూడా నాకు పీలర్ అవసరం లేదండి, ఇలా కత్తితోనే అంటే అక్కడ అలవాటు అయింది అన్నట్టు ఇవన్నీ కూడా. ఇక మన రెసిపీ అనేది స్టార్ట్ చేసుకుందామండి. మన ఆయిల్ కొంచెం వేసుకోవాలి, దీనికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. కొంచెం ఆయిల్ వేసుకొని దానికి తగ్గట్టు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మనం ఉప్మా పోపుకి ఏది పెట్టుకుంటాం అది వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం నేను ఓన్లీ ఆవాలు, జీలకర్ర ఈ 2 మాత్రం వేస్తున్నానండి. నార్త్ వాళ్ళు మాత్రం సోంపు వేసుకుంటారండి, ఈ ఆవాలు అలాంటివి ఏం వేయరు, సోంపు అది వేసుకుంటారు అన్నట్టు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ పోపు పెట్టే పద్ధతి అది. ఇక్కడ నేను అదే మనకి బెంగళూరు మిర్చి అది అంటారు కదండి, దాని బదులుగా అంటే క్యాప్సికమ్, దాని బదులుగా బజ్జి మిరపకాయలు ఉంటాయి కదా అవి కట్ చేసి వేసుకుంటున్నానండి. అంత పెద్ద కారం అయితే లేదు, సో వేస్ట్ అయిపోతాయి కదా. కొన్ని బజ్జీలు అయితే వేసాను కానీ మిగిలినవి వేస్ట్ అయిపోతాయని ఈ విధంగా వేసుకున్నాను. మిగిలినవన్నీ కూడా మనకి వెజిటబుల్స్, కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చక్కగా యాడ్ చేసుకోవచ్చు అండి. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం హెల్దీ డైట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏమేమి తీసుకుంటారో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీరు నూనెతో పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ సిమీగా కూడా వేయించుకొని తీసేసుకోవచ్చు అన్నట్టు. ఈ రెసిపీస్ కూడా అండి మన ఇంట్లో వాళ్ళకి ఏది మనకు సెట్ అవుతుందో చూసుకొని మనం చేసుకోవడం చాలా మంచిదండి. అంటే కొంతమంది కొన్ని పడవు వెజిటబుల్స్ కానీ ఏదన్నా సరే కొంతమందికి పడదండి. సో అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. మనం అంటే వాళ్ళు అలా చేస్తారు కదా మనం అలా చేద్దామని, నేనైతే అలా చేయనండి. నాకు ఇంట్లో వాళ్ళకి ఏది సెట్ అవుతుంది ఆ వెజిటబుల్సే చూజ్ చేసుకొని చేస్తానండి, లేదంటే ఎలర్జీలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. సో అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లాస్ట్లో టమాటాలు కూడా వేసుకొని, ఇది మనకి ఫుల్గా మనకి అవ్వాల్సిన అవసరం, అంటే ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి, సెమీగా అయిపోతే చాలు అన్నట్టు. అంటే మనం హెల్దీ డైట్ కోసం ఎలా తీసుకుంటామో దీన్ని అలాగే మనం మోడిఫై చేసుకొని చేసుకోవచ్చు. ఈ కారం, ఉప్పు నచ్చలేని వాళ్ళు వేసుకోవద్దండి, లేదు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా ఇది చక్కగా పెట్టేయొచ్చండి.
ఇందులో నేను గ్రీన్ పీస్ బదులుగా స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నానండి. నాయిస్ బాగా వస్తుంది, అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అందుకే నేను వీడియోస్ డైరెక్ట్గా చేయనండి, ఎందుకంటే మాకు చాలా నాయిసీగా ఉంటుంది. క్వార్టర్స్లో ఉంటాం కదండి, ఎక్కడో దగ్గర ఏదో పని జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఇది అన్ని వెజిటబుల్స్ వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఈ బ్రెడ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ నార్మల్గా మన చేతితో చింపేసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే పొడి పొడిలాగా చేసుకుని, అంటే అలాగే ఇష్టపడినా అలాగ కూడా చేసుకొని తినొచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుందండి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కదండి, అంత చల్లగా ఉన్నప్పుడు మరి తీసుకెళ్తున్నవి కూడా చల్లగా అయిపోతాయి కదా అనేసి. కరెక్టేనండి, చాలా చల్లగా అయిపోతాయి, అసలు తినలేమన్నట్టు అంత చల్లగా అయిపోతాయి. అయితే అంటే నేను వర్క్ చేసిన స్కూల్ అంటే నాకు తెలిసి అక్కడ ఇలాగే ప్రొవైడ్ చేస్తారనుకుంటా అండి. బట్ నేను వర్క్ చేసిన స్కూల్లో మాత్రం ఓవెన్స్ ఉండేవండి. ఆ ఓవెన్స్లోని మొత్తం పిల్లలకి, టీచర్స్కి, అందరికీ ఈ బ్రేక్ఫాస్ట్ మొత్తం వేడి చేసి ఇచ్చేవారు. అటెండెంట్స్ ఉండేవారు కదండి, వాళ్ళు తీసుకెళ్ళి, అంటే డైనింగ్ అనేది వేరేగా ఉండేది, అక్కడ వాళ్ళు వేడి చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ప్లేట్స్ కూడా ఉండేవండి. ఎవరు నేమ్ రాసిన ప్లేట్ వాళ్ళది ఉండేది, అందులో వేసి ఇచ్చేసేవారు అన్నట్టు. స్కూల్ మాత్రం 12-12:30 వరకేనండి, అంతకుమించి ఉండేవి కాదు. సో ఏంటంటే మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఆఫ్టర్నూన్ మేము ఇంటికి వచ్చేసేవాళ్ళం, మార్నింగ్ ఎర్లీగా లేచేవాళ్ళం కదా. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అదే వ్యాన్లోనే టీచర్స్ కూడా వచ్చేసేవాళ్ళు. అంటే మేము ఇంటికి వచ్చేటప్పటికి 1:30 అట్లా అయ్యేదని, 1:30, 2 o'clock అయ్యేదండి. కొంచెం దూరము, అది మన సిటీలో వెళ్ళాలి, మేము ఉండేది అవుట్స్కట్స్లో ఉండేవాళ్ళం, కొంచెం దూరంగా ఉండేది కాబట్టి ఒక 1-1.5 hour అయితే పట్టేది ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంకేం ఉండేది కానీ చక్కగా పడుకొని లేచి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నట్టు. ఈ రెసిపీ కూడా రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది సమ్మర్లో కూడా చాలా బాగుంటుందండి, లైట్గా ఉంటుంది అన్నట్టు. బ్రెడ్ ఇష్టం లేని వాళ్ళు ఇందులోని మనం రోటీ అన్న వేసుకోవచ్చండి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే ఇది హెల్దీ అని అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే నాకు ఈ రోజు అయితే వైట్ బ్రెడ్ దొరికింది, బ్రౌన్ బ్రెడ్ దొరకలేదు. మీకు బ్రౌన్ బ్రెడ్ దొరికినట్టయితే అది వేసుకుంటే మీకు చక్కగా ఇది హెల్దీ అవుతుంది అన్నట్టు. అన్ని వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి. ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ అయితే వెజ్ బ్రెడ్ ఉప్మా అండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.